ముఖ్యమంత్రి మొన్న మెదక్ సభలో మాట్లాడుతూ సగం ముఖ్యమంత్రి సీట్ అన్నట్టు మాట్లాడిండు వారు. దాని అర్థం ఏమిటో? దేర్ మే బి ఎ ఛాన్స్ టు మూవ్ ఎ బిగ్గర్ వే. భవిష్యత్తులో మరి మీకు ఏం కావాలని, కానీ అదన్నే ఏమన్నదో మీకేమన్నా సానుభూతితో సరిపెట్టుకోవాలన్నా? దయాకర్కి పొజిషన్ ఇవ్వడం అనేది సమస్య కాదు. ఎవరో అనామకులు మిమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా మీ పట్ల సానుభూతి చూపుతున్నారు. ఇట్స్ వెరీ బిగ్ ట్రాజెడీ. ఇప్పుడు అవకాశం ఆడ ఎమ్మెల్యే గెలిచి ఇటుకు వచ్చినారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు, కొత్త ఫేస్లు కనబడుతున్నాయి. అంటే నన్ను అందరు కూడా పిచ్చోడు అనుకున్నాను. బీఆర్ఎస్లో కేసీఆర్ నుంచి కింది వరకు మాకేం తెలియరా? కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింది వరకు బీజేపీలు మాకేమో తెలియరా? మీకు అవకాశాలు ఎందుకు రావట్లే అన్నదాన్ని కూడా కేసీఆర్నే అనాలనా? అన్నా ఇక్కడ మొన్న ఎమ్మెల్యే అయిందన్నా, వేసిందన్నా మస్తు, వీడు ఎంపీ అయిందన్నా, వాడు వేసిందన్నా. నేను అంటున్నా, ఈ వేసి ఏం చేస్తారా మీరు? నాకు అర్థం కాదు. మీకు పదవి వస్తుంది ఎందుకంటే మాట్లాడతారు. పదవి వస్తే సంపాదించకూడదు. నేనేమంటున్నా, నేను అక్రమంగా సంపాదించడానికి ఆలోచన లేదా దాని వనరు తెలియనప్పుడు, అవకాశం రానప్పుడు అందరూ మాట్లాడతారు. వచ్చిన తర్వాత ఈ విషయాలు విమర్శలు ఏమి ఉండవు అనేది జీవిత సత్యం. ఇప్పుడు పోయి ఏదో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదో పెట్టుకొని కూడా నేను సంపాదించుకోవచ్చు. సంపాదనే లక్ష్యంగా ఉంటే నా తీరు వేరుంటుంది. అంటే రాజకీయాల అధికారమే లక్ష్యంగా లేవు, సంపాదన లక్ష్యంగా లేరు, మరి ఏం లక్ష్యంగా ఉన్నారు? అంటే నేనేం చేయాలి దీని కొరకు? నన్ను నేను తగ్గించుకోవాలి. రేవంత్ రెడ్డి మీకు ఏమైనా ప్రామిస్ చేసిందా? ఎమ్మెల్సీనో లేకపోతే కనుక ఇంకేదన్నా ఏమన్నా టార్గెట్ ఉంటాం కదా మేము, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ లేకపోతే ఒక కార్పొరేషన్ కానీ లేదంటే ఇంకా వార్డు మెంబర్ కూడా అయినా నేను ఎక్కడన్నా నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు పార్టీలో ఉన్న వారికి ఎమ్మెల్యే గానో లేదా ఎమ్మెల్సీ గానో ఎంపీ గానో అవకాశం వచ్చిన వాళ్ళు కొందరు, వస్తుంది అని నామినేటెడ్ పదవులు వస్తుందని ఆశిస్తున్న వారు కొందరు, అయితే తప్పకుండా ఈసారి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, తప్పకుండా ఈసారి ఎంపీ టికెట్ వస్తుందని చెప్పిన 2-3 పేర్లలో ఒకరు బాగా మీడియాలో, సోషల్ మీడియాలో కనబడుతున్న పేరు అద్దంకి దయాకర్. తెలంగాణ ఉద్యమం జరిగిన ఓ 10 సంవత్సరాలు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల పాటు ఆయన మాట్లాడుతూ ఉండి ఎప్పుడు ఆపోజిషన్లోనే ఉన్నట్లు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమిటి ఆయన భవిష్యత్తు? ఏం చేయబోతున్నారు? ఏ అవకాశం వచ్చింది? ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతమైన సానుభూతి వస్తున్నది. ఆ సానుభూతిని చూసి వారిని పిలిపించిన వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. దయాకర్ గారు నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, ఇప్పుడు మీకు బహుశా అంటే ముఖ్యమంత్రి మొన్న మెదక్ సభలో మాట్లాడుతూ సగం ముఖ్యమంత్రి సీట్ అన్నట్టు మాట్లాడిండు వారు. దాని అర్థం ఏమిటో? అంటే ఆయన నా పట్ల వస్తున్న మీరు అంటున్న సానుభూతి ఉన్నది కదా, ఆ సానుభూతి అనేది పెను ప్రమాదం. ఎప్పుడు కూడా మనిషి లైఫ్లో సానుభూతి అనేది ఎక్కువ సమస్యలను క్రియేట్ చేస్తుంది. సో ఈ సానుభూతి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఏంది దయాకర్ గారు నేను సమానము, మేమిద్దరం వేరు కాదని దాంతో సగం ముఖ్యమంత్రి ఆయనే అనే ఒక భరోసా కల్పించే స్టేట్మెంట్గా మనం దాన్ని చూడాలి. అంతే తప్పితే నాకు తెలిసి నేను అనుకుంటున్నా మీరు అన్నట్టుగా మనం సామాజిక ఉద్యమాల నుంచి రావడం ఒకటి, తెలంగాణ ఉద్యమంలో ఉండడం వల్ల ఒక అనూహ్యమైన పేరు వచ్చింది. ఆ పేరుకు పదవి కావాల్సి వచ్చింది, సోషల్ డిమాండ్ అయింది. ఆ రోజు నేను సిద్దిపేటలో కూడా ఐఎమ్ ఆన్ ద స్టేజ్ అంతే. ఎవరు అడిగింది ఎవరు, వచ్చింది ఎవరు అనే దానికంటే కూడా తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఏంటంటే దయాకర్ ఇట్లా కొట్లాడిండు కదా తెలంగాణ మూమెంట్లో. అప్పటి నుంచి 20 years ఓల్డ్ ఫోన్ నెంబర్ ఎట్లనో 20 years ఓల్డ్ నేమ్ నిరంతరం అది నలుగుతుంది. కాంగ్రెస్లో కేసీఆర్ను వ్యతిరేకించడానికి భయపడే రోజుల్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ కేసీఆర్ మనకున్న సాన్నిహిత్యం తెలుసు మీకు, కేసీఆర్ గారితో మాకు ఉన్న. బట్ అయినప్పటికి కూడా పాలకునిగా వచ్చినప్పుడు నేను ప్రతిపక్షంగా ప్రశ్నించిన తీరు కూడా ఎక్కువ మందికి రీచ్ అయింది. నాట్ ఈవెన్ తెలంగాణ తెలుగు పీపుల్ అంతా కూడా అరే ఈ పిల్లగాడు బాగానే కొట్లాడుతుండే అని ఒక స్థితి వచ్చింది. అంటే మీరు అన్నట్టుగా మాట్లాడడమే కాంగ్రెస్లోకి వచ్చినాక, కొట్లాడడం తక్కువ ఉన్నది నేనుగా వ్యక్తిగా. అంటే భవిష్యత్తులో మరి మీకు ఏం కావాలన్నది, కానీ అదన్నే ఏమన్నదో మీకేమన్నా సానుభూతితో సరిపెట్టుకోవాలన్నా? ఇప్పుడు అంత కన్సోల్ ఉన్నప్పుడు మనల్ని ఏదో ఒక స్థాయిలో నిలబెట్టాలనే ఆలోచన పార్టీకి, ముఖ్యమంత్రికి ఉంటుంది కదా. పాపం ఎవరెవరో వచ్చేసి అన్నీ
అసలు కొత్తగా కొత్తగా అందరూ వచ్చి కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అయిపోయిన పరిస్థితి ఉన్నది కదా. అలాంటప్పుడు దయాకర్కి పొజిషన్ ఇవ్వడం అనేది సమస్య కాదు. సమస్యలు ఏమున్నాయి దయాకర్కి అనే దాని దగ్గర ఆలోచన ఉంది. దయాకర్కి ఇవ్వడానికి సమస్య ఏంటి అనే దాని దగ్గర. ఎవరో అనామకులు వచ్చి గెలిచిన సందర్భంలో మనం గెలవలేకపోయినామా అంటే కాదు. ఎవరో ఒకరు త్యాగం కూడా చేయాల్సి వస్తుంది కదా, అందరూ పదవులు అన్నప్పుడు. ఆ త్యాగం కూడా ప్రత్యామ్నాయం ఉన్నాక కూడా త్యాగం అంటానికి అవకాశం లేదు. నిజంగా నేను 2018 వరకు ఇట్లనే ఉండి ఎమ్మెల్యేను, ఎంపీ స్థాయి పోస్టు రాలేదనుకో, మీరు అన్నట్టుగా వాస్తవంగా దయాకర్కి అన్యాయం జరిగిందంటారు, త్యాగం చేసిందంటారు, దీనికి మనం ఒప్పుకోవాలి. బట్ దేర్ మే బి ఏ ఛాన్స్ టు మూవ్ ఎ బిగ్గర్ వే భవిష్యత్. కానీ మీరు గమనించిందో లేదో, నేను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చూసిన, నేను మిమ్మల్ని తిట్టే వాళ్ళు కూడా మీ పట్ల సానుభూతి చూపుతారు. ఇట్స్ వెరీ బిగ్ ట్రాజెడీ. యా, మొన్న ఏదో నిర్మల్ సభలో చేసిన దానికి కూడా మిత్రులు, బీజేపీ మిత్రులు, అఫ్కోర్స్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక రకంగా తిట్టుడే, కానీ ఏమైనా తెచ్చుకో, ఏదైనా తీసుకో అని సానుభూతి వచ్చిందంటే, ఇంత సానుభూతిని నేను చూసి భయపడుతున్నా వాస్తవానికి. ఒకటే బుచ్చన్నయ్య, నేనైతే నేను 100 సార్లు మాట్లాడిన, మీతో 2-3 సార్లు కూడా చెప్పింది అనుకుంటా, ఐఎమ్ యాక్సిడెంటల్ పొలిటీషియన్. బట్ నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అబ్బో ఇది చేయకపోతే ఏదో మిస్ అవుతుంది అనే స్థితి మాత్రం వచ్చిన మాట వాస్తవం. ఈ 10 ఇయర్స్లో ఒక సామాజిక ఉద్యమకారుడు లేకపోతే ఒక విప్లవకారుడు రాజకీయాలు చేస్తే ఎట్లా ఉండాలనో అట్లా నేను చేసిన. ఎక్కడ కమిట్ కాలేదు, ఎక్కడ నా కన్విక్షన్లో ఎవరు తేడా అనడానికి కూడా అవకాశం లేదు. అరే ఇంత గట్టిగా కొట్లాడిన లీడర్లు కావాలని ఒక ప్యాషన్ తయారైంది. నేను నాకుగా అనుకున్నది ఏంటంటే, దీంట్లో ఒక మొడాలిటీస్ని కూడా క్రియేట్ చేయాలి. పదవి రాకపోతే పార్టీ మారడం, పార్టీ మారిపోయి మళ్ళీ ఉన్న పార్టీని తిట్టడం, ఇది కొంచెం మనకు విద్య అడ్డం వచ్చింది. లేదంటే కమర్షియల్ పాలిటిక్స్ నేను చేయలేను. నా ఆలోచన విధానానికి కాంగ్రెస్ దగ్గర ఉందని మీకు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పిన. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ ఈ దేశంలో సమానత్వాన్ని తెస్తుంది. నా పోరాటం కూడా అదే ఉండే. ఒక మాలమానాడు అనే కుల సంఘం పెట్టుకున్న దయాకర్ది ఈరోజు అందరూ నా గురించి ఆలోచించే స్థితికి వచ్చింది. సరే, మన పొలిటికల్ రైవల్సో, సిద్ధాంతపరమైన వైరుధ్యం ఉన్న మిత్రుల్లో నన్ను విమర్శించవచ్చు, సీరియస్గా కండెమ్ కూడా చేయవచ్చు. బట్ నేనుగా రాజ్యాంగ రాజకీయాలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నాకు బెటర్ అనుకోవడం వల్లనే ఈ మౌనానికి అసలు కారణం. ఓకే. ఈ అన్నిటికంటే ముఖ్యంగా ఏంది, బీజేపీ వచ్చిన తర్వాత డెఫినెట్గా కింది వర్గాలు, ఇంకా రాజ్యాంగ రాజకీయాలు అంటే బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. కానీ దళిత్, ట్రైబల్, లేదంటే మూలవాసి, ఆదివాసి ఎవరైతే ఈ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు భాజపా రాజనీతిని కొంచెం ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాలాంటోడు ముందు ఉండాలి. కాబట్టి కూడా అంటే పవర్లో ఉన్న ఏమైనా పోస్ట్లో ఉన్నా ప్రశ్నించవచ్చు కదా, ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కూడా ప్రశ్నించవచ్చు. రేపు పోస్ట్ రాదనేది లేదు. ఒకటి పోస్ట్ వచ్చినా రేపు నిజంగానే రాజ్యాంగం ప్రమాదంలో పడో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడో, ఈ రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చో, ఈ వర్గాల ప్రయోజనాలు కాలు రాస్తున్నాయంటే నాకు రాజకీయం కూడా సెకండరీ అవుతుంది, పదవులు కూడా సెకండరీ అవుతాయి. కానీ ఒకటి దిస్ మై అబ్జర్వేషన్, సామాజిక ఉద్యమాలు చేసిన వారు, ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు పదవులు తీసుకోవడంలో చాలా వెనకబడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ బెలయ్య నాయక్ ఉన్నారు, మీరున్నారు, ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. పార్టీలు వేరు కావచ్చు, చెప్తున్న నేపథ్యాలు వేరు నేపథ్యాలు అయినప్పటికీ సామాజిక ఉద్యమాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఆ స్ట్రాటజీ అర్థమైతే లేదా, లేకపోతే మీ బోలాతనమా, లేకపోతే అది ఏందన్నట్లు ఇది? అంటే పొలిటికల్ ఫార్మేట్ చేంజ్డ్, మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. కానీ పొలిటికల్ ఫార్మేట్ అనేది చేంజ్ అయింది. రెండోది టార్గెట్ ఉంటాం కదా మేము, మామూలు సహజమైన రాజకీయ నాయకులు లెక్క, సహజమైన ఎస్సీ, సహజమైన ఎస్టీ లెక్క ఉండం కదా, కొంచెం అవేర్నెస్ ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఏంటంటే, నేను రాహుల్ గాంధీ గారికి కూడా గతంలో ఒకసారి మన శ్రవణ్ గారు కలిసి ఉన్నప్పుడు వారు కాంగ్రెస్లో ఉండే, అంటే ఆధిపత్య భావజాలం ఉన్న కులాల చేతుల్లో అధికారాన్ని పెట్టి నిమ్న వర్గాల కోసమో, కింది జాతుల కోసమో పోరాడే నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లకు అవకాశాలు కాంగ్రెస్లో రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పిన. ఎందుకంటే మ్యాక్సిమం పవర్లు కాంగ్రెస్లోనే ఉంది. కానీ కాంగ్రెస్ మారుతుంది, అది రాహుల్ గాంధీ రూపంలో మీరు చూడండి. రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు ఈ మధ్యన, నెవర్ బిఫోర్ ఐ హెడ్, నేను ఎప్పుడు ఆ మాట వినలేదు, ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడం అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, నా జీవిత లక్ష్యం అన్నాడు. మీన్స్ ఓబీసీలు చరిత్ర నుంచి నష్టపోయిందని కాంగ్రెస్ పార్టీ టాప్ మోస్ట్ లీడర్గా తనకు అంగీకరించినట్టే కదా. అల్టిమేట్ లీడరు. ఉనా సంఘటనలో
వాళ్ళు తన దగ్గరికి పోతే మనం కొట్లాడదాము పదండి అని అంటే వద్దు కొట్లాడితే చంపేస్తారని అన్నది వాళ్ళ బాధితురాలి పాప. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది, అంగబలం ఉంది, అంతా ఉంది, మనం కొట్లాడొద్దు, కూల్గా ఉండాలి అన్నదట. మరి ఇట్లయితే ఇట్నే చంపుకుంటూ పోతారు కదమ్మా అంటే చంపితే చచ్చిపోదాం. అది కనెక్ట్ అయ్యి చెప్పాడు. ది దళిత్ అనే బుక్ మన కుకుల్రాజు గారు రాసిన బుక్ రిలీజ్ చేశారు. అంటే వాట్ అంటే ఏ టైప్ ఆఫ్ కనెక్టివిటీతో లీడర్షిప్ కన్విక్షన్తో ఉంది అనేది నన్ను ఎక్కువ కాంగ్రెస్కి బాండింగ్ చేస్తుంది. తర్వాత ప్రియాంక కూడా ఆల్మోస్ట్ ఆల్ బుద్ధిస్ట్ ఆమె, ఎంఏ బుద్ధిజం చేసింది. ప్రియాంక రాహుల్ అనే పేర్లు కూడా రాజీవ్ గాంధీ గారు పెట్టుకున్నది బౌద్ధ బ్యాక్గ్రౌండ్ నుంచే పేర్లు సేమ్. మీన్స్ బౌద్ధ ఇన్ ద సెన్స్ మనం హిందూ దాంట్లో 10th అవతారం వేస్తాం. బట్ ఇండియన్ కాంటెక్స్లో ఏది ధమ్మచక్ర కానీ మీకు రాజ్యాంగ మూలాల్లో కానీ అన్నిట్లో కూడా ఆ మార్కు ఉంది. అది శాంతినే కాదు సమానత్వాన్ని కోరుకునేది కాబట్టి ఆ విధానంలో ఉందా అంటే ఇప్పుడు మళ్ళీ కాంట్రా చేస్తారు మన బీజేపీలో, ఓహో ఇది బుద్ధుని పార్టీ అనట. అంటే ఈ ట్రోల్ టీమ్స్తో మనకు అదొక సమస్య కాబట్టి. బట్ ఈ దేశంలో వెలిగిన సనాతన ధర్మ అంతా కూడా మూలవాసుల ఆదివాసుల మూలం అంటే ఒకటి ఇవన్నీ మీరు ఈ అదే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ వాటి స్ట్రాటజీలన్నీ మీలాంటి వాళ్ళకి అంత సులభంగా అర్థమైతే లేవైతే. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ మనీ, ఐ డోంట్ నీడ్ మనీ. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక 100 కోట్లు నాకు ఇచ్చేసి అన్న మంచిగా ఎంజాయ్ చేయపో అనుకో, ఎంజాయ్ చేయపో అన్నావు అనుకో, ఇంకో 100 కోట్లు ఎవరన్నా బతిలాడు అప్పటికి వచ్చి నీకు ఇంకో 100 కోట్లు నీకు ఇచ్చి అన్న నువ్వే 2 ఎంజాయ్లు చేయపో అని చెప్తా. నాకెందుకు, ఐ వోంట్ నీడ్. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు దాన్ని పరిత్యాగం చేయడం అంటారు కదా, ఏం పదవులు ఏం డబ్బు అదేం కాదు. మరి ఏం ఇప్పుడు నా బిగినింగ్ తెలిసిన వాళ్ళకు చాలామందికి తెలియదు. నేను కోట్లను పక్కన పెట్టి మాలమానాడు సంఘం పెట్టిన అంటే నన్ను అందరు కూడా పిచ్చోడు అనుకున్నాను. నేను ఏ విధంగా ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచనతో సంఘాలు ఉద్యమాల్లో ఉన్న తప్పితే రాజకీయాల్లో మన లాంటి వాళ్ళం ఉండేది ఎందుకు అని అంటే ఒక మార్పు కోసం ప్రయత్నం చేయాలి, లేకపోతే ఒక పరిపక్వతతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఉపయోగపడాలి. రేపు నాకు నిజంగా మీరు అన్నట్టు ఏదో ఇక పదవులు ఎందుకు కానీ దాంట్లో ఏదో ఒకటి వచ్చింది అనుకో, మరింత బలంగా సమాజం కోసం పనిచేసి ఒక నిఖార్సైన నాయకులను కార్యకర్తను చూస్తావు. అంతే తప్పితే నేనంటున్న ఒక మాట, 1000 కోట్లు సంపాదించిన వాళ్ళ పరిస్థితి నేను చూస్తున్నా. నేను కూడా 100 కోట్లు సంపాదించిన వాళ్ళ నేపథ్యంతో సంబంధాలు ఉండి బయటకు వచ్చినట్టు మాట్లాడుతాను. ఈ మన లాంటి ఆలోచన పరులే మేధావులు అనొద్దు, మనం ఆలోచన పరులు డబ్బుతో ఎంజాయ్ చేసి తిరిగి ఉంటే ఇంకెందుకు. కేసీఆర్ నాకు దూరం కాదు, బీజేపీ వాళ్ళు ఏమన్నా దూరమా? ఎన్ని రోజులు నువ్వు మాతో తిరిగినావు తెలంగాణ ఉద్యమంలో? బీజేపీ నాయకులు మాతో ఉండే స్థితి మీకు తెలియదా? ఆ రోజు టాప్ లీడర్ కిషన్ రెడ్డి కావచ్చు, ఈరోజు బీజేపీ తెలంగాణ కిషన్ రెడ్డి కావచ్చు కాక, కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింది వరకు బీజేపీ వాళ్ళు మాకేమో తెలియరా? లేదు బీఆర్ఎస్లో కేసీఆర్ నుంచి కింది వరకు మాకేం తెలియరా? ఆల్టర్ కాలేమా? ఆ బలహీనత లేకుండా ఉండాల్సిన స్థితి ఉందా? బలహీనత చేసుకోవచ్చు కదా, ఒకసారి కాదు 10 సంవత్సరాల పాటు. ఎందుకు కొట్లాడుతున్నాం? బెలేగారైనా నేనైనా మీరు అన్నదాంటే చెప్తున్నా, ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఉంది, నేపథ్యం ఉంది. నేను బేసికల్గా ఎన్ని ముచ్చట్లు చెప్పండి, నాలో పూలే అంబేద్కర్ ఉంటాడు నా మైండ్లో. చాలా మంచిది. కానీ ఇక్కడ నేను 10 సంవత్సరాల కింద అద్దంకి దయాకర్ బెలయ్య నాయకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో అది సున్నాకు వచ్చింది, కారణాలు ఏమన్నా కానీ సున్నాకు వచ్చింది. ఆ సున్నాకు వచ్చినప్పుడు ఒక బలమైన వాయిస్ ఇస్తున్న వాళ్ళలో 2-3. ఆ తర్వాత ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రావడం, మీరందరూ కలిసి ఒక టీమ్గా పనిచేయడం. మరి దీన్ని ఏమనాలనో ఎట్లా డెఫినేషన్ చేయాలనో తెలియదు. కానీ ఆ రోజు బాగా పనిచేసిన వాళ్ళంతా సెట్ బ్యాక్ అయినట్టు కనబడుతున్నారు. ఇప్పుడు అవకాశం ఆడ ఎమ్మెల్యే గెలిచి ఇటుకు వచ్చినారు, ఎంపీగా పోటీ చేస్తున్నారు, లేదా అవకాశాలు వాళ్ళకు వచ్చేస్తున్నాయి, అక్కడ వదులుకోగానే ఇక్కడ అవకాశం వచ్చేస్తున్నాయి, కొత్త ఫేస్లు కనబడుతున్నాయి. దీన్ని ఎట్లా అంటే ఒక రకంగా కేసీఆర్ గారు, నేను ఒక మాట అంటే విమర్శ అనుకోకండి తీవ్రంగాని, ఉద్యమకారులకు ఉండే స్టాంటిటీని తగ్గించిన నాయకుడిగా నేను చూస్తాను. నేను ఇమ్మీడియట్గా రివోల్ట్ అవ్వడం కేసీఆర్కి వ్యతిరేకంగా కూడా కారణం అది. నేను అనుకుంటే ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి అవుట్సోర్సింగ్గా వచ్చి ఉద్యమం చేసి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇక కార్పొరేట్ వ్యవస్థ లెక్క అన్నీ చదువుకొని వెళ్ళిపోయినట్టే కనబడుతుంది.
నేను ఇప్పుడు అందశ్రీ గారి పాట మన దాని నుంచే వస్తున్నా ముఖ్యమంత్రి గారు జయ జయ తెలంగాణ. జయ జయ తెలంగాణ. ఎంత వాళ్ళ కమిట్మెంట్ అందశ్రీకి కానీ గద్దర్కి కానీ గోరెటెంకనకు కానీ కోర్స్ గోరెటెంకన్ ఈరోజు అటు ఉండొచ్చు. వాళ్ళకి ఏం పని అసలు? తెలంగాణ అనే ఒక ఉద్యమం జరిగితే వాళ్ళు ఎందుకు తెగించి కొట్లాడాలి? ఎందుకు ఒక 1200 మంది రైలుకి వ్యతిరేకంగా ఎదురుగా పోయి గుద్దుకొని చావడం, ఆత్మహత్యలు చేసుకోవడం, పోలీస్ కృష్ణన్న నుంచి మొదలు పెడితే శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే అసలు ఎందుకు చేసింది చెప్పు? వాళ్ళు ఎక్కడైనా వాళ్ళకి ఇంత గౌరవం ఉందా ఇప్పుడు ఈయన వల్ల? ఉద్యమం అంటే చివరికి ఏడికి వచ్చిందంటే చేసినవి తీ అనే కాడికి వచ్చింది పరిస్థితి. కానీ అది ఎంత మహోన్నతమైన శక్తి! ఆ ఉద్యమం నుంచే కదా దయాకర్ అంటే ఒక మీరు అడిగే ప్రశ్నలు అడిగే వెలుగొంది నాయకుడు వాడికి వచ్చిండ్రు. ఫార్మేట్ చేంజ్ అన్నది అదే. ఈ రాజకీయాలు మాలాంటి వాళ్ళకు యాప్ట్ అయితే అని చాలాసార్లు ఉద్యమకారులుగా ఉండి రాజకీయ నాయకత్వం ఉన్న వాళ్ళు అనుకుంటున్నాం, కానీ కాదు. డెఫినెట్గా సక్సెస్ కావడానికి అన్ని రకాల అంగులు ఉన్నప్పటికి కూడా ఈ ఫక్తు రాజకీయాలు చేయలేకనే కొంచెం వెనుకబడి. కానీ కేసీఆర్ ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ అంటే ఉద్యమకారుల శాంటిటీని తగ్గించిండు అని మీరు అంటున్నారు. ఇవాళ మరి రేవంత్ రెడ్డి మీరంతా కలిసి పనిచేసిన వాళ్ళు కదా, మీకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? ఎందుకు రాదు అనే ఆలోచనతో ఉన్నారనేది నా ప్రశ్న. అసలు ఫస్ట్ నేనేమంటున్నట్టే ఇంకోటి, అద్దంకి దాకా పదవి వస్తేనే పనిచేస్తారనే దాని నుంచే నాకు ఇంకెక్కువ అసహనం వస్తున్నది. మీరు అన్నారు ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడే ఒక 10 సంవత్సరాలు తెలంగాణ కొరకు కొట్లాడినాం. ఎవరితో ఎట్లాంటి వాళ్ళతో కొట్లాడినా నేను? కొండలక్ష్మణ్ బాపూజీ గారితో కలిసి కొట్లాడినా, కేసీఆర్తో కలిసి కొట్లాడిన, కోదండరామ్ గారు మేము జేఏసీతో ఉండి కొట్లాడిన, అంతకుముందు జయశంకర్ గారితో అప్పుడప్పుడు ఆయనతో కొంచెం పలచనే. తర్వాత జనార్దన్ రావు గారు అంటే మనకు తెలియదు. 2009 నుంచి 2014 మధ్య జేఏసీ క్రూషియల్ దాంట్లో కూడా ఉన్నాం. నేనేమంటున్నా, ఈ 20 ఇయర్స్లో పోనీ నేనేమైనా అయినా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ లేకపోతే ఒక కార్పొరేషన్ కానీ లేదంటే ఇక వార్డు మెంబర్ కూడా అయినా నేను ఎక్కడన్నా, కానీ ఎక్కడ కూడా తగ్గేం కొట్లాడలేదే. ఇప్పుడు రాకపోతే దేనికోసం తగ్గాలి? ఇంకోటి, దయాకర్కి ఏం పదవి ఇవ్వకపోయినా ఒక ఆయన అన్నాడు, ఇక పదవి రావాలని కొట్లాడేటట్టుంది, కానీ గట్టిగానే కొట్లాడుతుండే మొన్న అక్కడ ఇక్కడ. దయాకర్కి ఏం చెయ్యకపోయినా, దయాకర్ లైఫ్ విత్ పీపుల్, ఇంకా వేరే నాకు ఆల్టర్నేట్ తెలియదు. ఇంకా ఉద్యోగమా నేను చేయలేను. నేను చెప్పిన ఎన్నోసార్లు ఎంకామ్ చేసినప్పుడు అకౌంటెంట్ అవుతుంటి, ఎంసీఏ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంటి, ఎల్ఎల్బి చేస్తే లాయర్ని అవుతుంటి. ఇప్పుడు రాజకీయాలకు వచ్చి నేను ఆశించి పని చేయట్లేదు దాన్ని చెప్పడానికి ఇదంతా. కానీ ఒక మాట ఏంటంటే ఇప్పుడు చివరికి మీకు అవకాశాలు ఎందుకు రావట్లేదు అన్నదాన్ని కూడా కేసీఆర్నే అనాలనా? మీన్స్ ఏంటంటే కేసీఆర్ అనట్లే, ఉద్యమకారులకు గౌరవం తగ్గింది. ఇప్పుడు కోదండరామ్ లాంటోడు కూడా ఇప్పటికీ ఏం తీసుకోలేదు కదా. ఒక రకంగా ప్యారలల్ కేసీఆర్ మీకు తెలుసు, జేఏసీ బీటీ చూసింది కాబట్టి. బట్ కోదండరామ్ లాంటి వాడు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేడు. మీన్స్ మేము మూమెంట్ లీడర్స్ అంటేనే న్యాచురల్గా ప్రజల కోసం ఎక్కువ తాపత్రయపడే నాయకులుగా ఉంటారు. ఆ కోణం ఉండబట్టి ఏమో రాజకీయంగా సీరియస్గా నాకు ఇది కావాలి, ఇది చెయ్యాలి, ఇట్లా అయితేనే నేను ఉంటా అని అంటారేమో. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు కాకపోతే పార్టీ రేపైనా నాకు చేసే అవకాశం ఉంది. నాకు ఇప్పుడు చాలామంది యువకునిగా ఉన్నావు, ఇంకా నీ సాక్రిఫైస్కి మంచి వస్తుంది అంటే అప్రిషియేషన్స్ డిఫరెంట్. పదవి రావాల్సింది. ఇక చాలా ఫక్త్ వాళ్ళ గురించి చెప్తాం మనోళ్ళు, అన్నా ఇక్కడ మొన్న ఎమ్మెల్యే అయిందన్న వేసిందన్న మస్తు, వీడు ఎంపీ అయిందన్న వాడు వేసిందన్న ఇంకోడు ఇట్లా. నేను అంటున్నా, ఈ ఏసీ ఏం చేస్తారా మీరు? నాకు అర్థం కాదు. ప్రజల సొమ్మును దోచుకోవడానికే కదా ఏసీ. నువ్వు సంపాదించేది నిజాయితీగానైతే లేదు కదా. 100 కోట్లు సంపాదించడం దేని? మీకు పదవి వస్తుంది ఎందుకట్లా మాట్లాడతారు? పదవి వస్తే సంపాదించకూడదు. నేనేమంటున్నా, నేను అక్రమంగా సంపాదించిన నన్ను కూడా తిడతారుగా. అదే గుర్తుపెట్టుకునేది అయినా ఇంకా దాని అంటే ఇప్పుడేమో నిజాయితీ పరులం, అది మనం సంపాదించినప్పుడేమో అప్పుడు నిజాయితీ పరులం అవుతామా? బట్ నేను అంటున్నా, నాకుగా నేను సంపాదన విషయంలో కూడా నాకు స్పష్టత ఉన్నది. నాకు నేరుగా సంపాదించే సంపాదన మాత్రమే నాతో ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక మాట, అక్రమంగా అవునవును, ఎవరైనా సాధారణంగా సంపాదించడానికి ఆలోచన లేదా దాని వనరు తెలియనప్పుడు, అవకాశం రానప్పుడు అందరూ మాట్లాడతారు. వచ్చిన తర్వాత ఈ విషయాలు విమర్శలు ఏమి ఉండవు అనేది జీవిత సత్యం. ఇది ఒక్కటి చెప్పనా, చిన్న చిన్న కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని 100 కోట్లు వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారు. దయాకర్ మీద చూపియండి. అంటే ఒకటి వినియోగించుకొని ఒకటి వాడుకొని బాగుపడాలనే తపన ఉండి ఉంటే దయాకర్
నాకు ఏం తక్కువ బ్రదర్, నాకు నేను ఎంపవర్డ్ కాదా? నేను చెప్పిన మీకు, నేను ఎంకామ్, ఎంసీఏ, ఎల్ఎల్బి, పిహెచ్డి, ఇప్పుడు పోయి ఏదో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదో పెట్టుకొని కూడా నేను సంపాదించుకోవచ్చు. సరే, ఓకే. బట్ నేను అంటే మీ మీద ఇది మంచి ప్రశ్న, నేను కాదంటలే. కానీ సంపాదనే లక్ష్యంగా ఉంటే నా తీరు వేరుంటుంది. ఇప్పుడు ఫార్మేట్ అంటే రాజకీయాల అధికారమే లక్ష్యంగా లేవు, సంపాదన లక్ష్యంగా లేరు, మరి ఏం లక్ష్యంగా ఉన్నారు మీరు? అంటే నేనేం చేయాలి దీని కొరకు? నన్ను నేను తగ్గించుకోవాలన్నా? నేను ఏమిటి మీ లక్ష్యం ఏమిటి అంటున్నా నేను. నేనేమంటున్నా, అది వచ్చేటప్పుడు వస్తుందని ఆలోచన తప్పితే, అంటే ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్, తెలంగాణ నుంచి 10 ఏళ్ళు అయింది. 2 ప్రశ్నలు ఇప్పుడు బాగుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అధికారం, రాజకీయాల్లో ఉండి అధికారమే లక్ష్యంగా లేవు, ఇట్లా ఉండి ఆర్థిక లక్ష్యంగా లేవు. నేనేమంటున్నా, అధికారమే లక్ష్యంగా సంపాదన లక్ష్యం ఉండదు ఒకటి. అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా నన్ను నేను మౌల్డ్ చేసుకున్నాను దాని దగ్గర నాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. రాలేదనుకోండి మళ్ళీ మూమెంటే. ఒకవేళ ఎట్టి పరిస్థితులు రాలేదనుకోండి మళ్ళీ మూమెంటే. అయితే రాజకీయాలు చేస్తే ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు వాడు సక్సెస్ అయినట్టు. లైఫ్లో వాడు ఎప్పుడు ఆర్థికంగా సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టు. నేనంటున్నా, అంబేద్కర్ గారు, గాంధీ గారు, మీరు ఒకసారి నేపథ్యం, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, మనం చదువుకున్న పుస్తకాలు మనల్ని ఇట్లా తయారు చేసినాయి. అసలు సమస్య ఇక్కడ, ఏ ప్రయోజనాల కోసం గాంధీ స్వాతంత్రోద్యమం చేసిండు? ప్రధానమంత్రి కాలేడా? లేదంటే ఇంకో రాష్ట్రపతి కాలేడా? ఆయన అంటే కాంతి ఏంటి? ఎందుకు త్యాగం చేసిండు? ఒకటి అట్లా అని చెప్పి వామో జీవితకాలం త్యాగం ఉంటామని. ఎందుకంటే మీరు మీన్స్ ఇవి రేపు నాకు రాబోయే ముందు మీరు అడుగుతున్న ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడం కూడా, ఈ ఇంటర్వ్యూ మళ్ళీ రేపు నాకు క్రాస్ చెక్ లెక్క ఉంటుంది నేను చెప్పి మాట్లాడేటప్పుడు. రోల్ అవుతారు. చాలామంది మిత్రులు అన్నారు ఇట్లా నేను మాట్లాడితే ఆఫ్ ది రికార్డ్ అని కాదు, మనం ఓపెన్గా ఉంటుంది కాబట్టి. చాలామంది అవకాశాలు రాక నిజాయితీ పరులుగా మిరిగిపోతారట. అంటే చాలామంది అవకాశం రాక అవకాశం వస్తే ఎట్లా రాజకీయ నాయకుడు ఉండాలని చూపించాల్సిన అవసరం మాలాంటి వాళ్ళకు ఉన్నది. ఇక నీతులు చెప్తారా, చెప్తానికి నీతులు చెప్తారు. నిజంగా కూడా నేను 100 మందిని నేను తులనాడింది. పార్టీలు మారిన వాళ్ళని, ఏమైంది వాళ్ళకి, ఏం చేసింది, 100 కోట్లు ఇట్లా సంపాదించారు, పదవులు ఇట్లా వచ్చినట్టు ఇట్లని. నేను మారాలన్నప్పుడు నా 6th సెన్స్ చెప్పదా? నువ్వు పార్టీ మళ్ళీ నాకేమి పదవితో పోవట్లేదు, కానీ నేను ఒకవేళ మారినా కూడా దాకరికి అవకాశం కల్పించలేదు. అవకాశం ఉండే దగ్గరికి పోతారని అందరూ సానుభూతితోనే ఉంటుండే, ఏం చేస్తారు ఏమన్నా దాకా అని. బట్ నేను ఒక సిద్ధాంతపరమైన చర్చ వచ్చినప్పుడు, నేను కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పుడే మన దళిత ఉద్యమకారులు, లేకపోతే బడుగు ఉద్యమకారులు, బహుజన ఉద్యమకారులు, దాకర్ ఫక్త్ పొలిటికల్ పార్టీకి, ఒక ఆది ఫ్యూడలిస్టిక్ పార్టీకి పోయిందని అన్నాను. నేను ఆ పార్టీలకు పోయి కూడా ఈ వర్గాల ప్రయోజనాలు ఎట్లా ఉంటాయో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నన్ను నేను ఎక్కడ ఏం తగ్గించుకోలేదు. సిన్స్ 10 years ఐఎమ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా నేను నాలాగే ఉన్నా. సరే, ఓకే. రేవంత్ రెడ్డి మీకు ఏమైనా ప్రామిస్ చేసిందా? ఎమ్మెల్సీనో లేకపోతే కనుక ఇంకేదన్నా ఏమైనా అవకాశం ఇచ్చారా? చట్టసభలో ఉండాలనేది ఆయన కోరిక. దానికి అడ్డం పడుతున్నారు అనేది ఒక చర్చ వస్తున్నది బయట. బట్ మీకు ఎవరు అడ్డం పడి ఉండొచ్చు? ఈ వివిధ రూపాల్లో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, మనం ఇప్పుడు 4 కుర్చీలు వేసి కూర్చుంటే నీకాయసరికి ఇటు కొడుతారు, ఇటు మరి ఎవరు కొడుతారో తెలియదు పోతుంది. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు అడ్డుకుంటున్నారా? మల్టిపుల్గా కనిపిస్తున్నాయి నాకు, మల్టిపుల్ కనిపిస్తున్నాయి. బట్ నేనేమి వాళ్ళ పట్ల నాకు ఏం కోపం లేదు. ఎందుకంటే ఎవరైనా నా ప్రత్యర్థులుగా భావించే వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని, నేను ఎవరికి నష్టం చేయను. నాకు ఎవరు నష్టం చేసినా నేను పట్టించుకోను. నేనేమంటున్నా, చాలామంది పార్టీలు మారాలనుకున్న వాళ్ళను ఆపినాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా. దానివల్ల వాళ్ళు ఇప్పుడు లబ్ధి పొందవచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంకా రేపు ఏమవుతారో ఎంజాయ్ చేసుకోండి. మేము కోరుకుంటున్నది ఇది. కాంగ్రెస్ పార్టీ రావాలని ఎందుకు కోరుకున్నాము? ఒకరోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కొట్లాడలే, తెలంగాణ రావాలని తెగించి కొట్లాను. కేసీఆర్ ఇంట్లో పడిన రోజు, కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మీకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఆ రోజు జేఏసీలో కూడా ఎవరు కూడా దాని మీద చర్చ పెట్టొద్దని పెట్టింది. మాలమానాడుగా నేనే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీని 3 ప్లేసులలో అడ్డుకున్నాను. నువ్వు ఇక్కడ వచ్చి ఓటు అడగడానికి అవకాశం లేదు, అడ్డు లేదు, అసలు నీకు హక్కు లేదని. ఆ రోజు ఆయన ఇరిటేట్ అయ్యండి కేసీఆర్. కానీ నేను ఉద్యమంలో ఏడ తగ్గలే, జేఏసీ తగ్గింది కానీ నేను తగ్గలే. నేనేమంటున్నా, ఈరోజు కూడా ఆ కమిట్మెంట్తో మేము కేసీఆర్కి పనిచేసి ఏ రోజు కప్పు చాయ్ అడగలే, ఏ రోజు కేసీఆర్ కలవడానికి కూడా మేము ఇష్టం పడలేదు. ఎందుకు? తెలంగాణ రావాలి, దట్స్ ఇట్. వచ్చింది. ఎవరు ముఖ్యమంత్రి అయితే నాకేంటి?
అది ఆయన సరే, అది- పొలిటికల్ అది- టాక్టిక్స్ ఆయన ఒక మాట. అయిపోయిండు. మరి ఒక మాట అనుకుందాం. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక నేను నిజమైన కాంగ్రెస్ పార్టీకి కొట్లాడినా. ఫస్ట్ టైం మేము కాలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేపథ్యం ఉన్నప్పుడు వారు కాలేకపోయిండ్రు. మళ్ళీ ఎట్లా కొట్లాడాలి దగ్గర ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కానీ కొట్లాడుతున్నాం. ఒక మాట చెప్పండి, మళ్ళీ ఓపెన్గా మాట్లాడదాం ఒక మాట. సరే, ఓపెన్గా నాడు. మీరు చెప్పండి ఏమంటారు. రెండోసారి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తాను అందరినీ కలుపుకోపోగలిగిండు, వైరుధ్యాలను కొట్లాడతాడు, తెస్తాడనే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తాడన్న తర్వాత ఇంకా నా గురించి ఆలోచించలే, నా వ్యక్తిగత ప్రయోజనాల చాలా గురించి బాగుంది. ఆలోచించకుండా తను చాలా- ముఖ్యమంత్రి అయిండు. రైట్, ఓకే. ఇప్పుడు నేను అనుకున్న నాయకుడే ముఖ్యమంత్రి అయిండు. నేను నాకు బట్టన్న అయినా, లేకపోతే ఉత్తమ్ అన్న అయినా, లేకపోతే దామన్న అయినా, ఎవ్వరు నాకు వెంకటరెడ్డి గారు అయినా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, వచ్చింది. ఈ టాస్క్ కంప్లీట్ నాకేం చేస్తారనేది వాళ్ళు చూసుకుంటారు. దాకర్ ఏం కావద్దు అనుకున్నా కూడా అది అప్ టు క్యాబినెట్ అండ్ మై సీఎం. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా నా మీద ఏ విధంగా చూస్తుందని నేను పట్టించుకొని నా టాస్క్ కంప్లీటెడ్. రేపు నేను జాతీయ పార్టీకో రాష్ట్ర పార్టీకో నేను ఎట్లా సహకరించాలనేది దిశగా ఆలోచిస్తా. నేను అందుకని ఐ వోంట్ బెగ్ అని మీ ఇంటర్వ్యూలో చెప్పిన. నేను ఎప్పుడు కూడా అడుక్కు తినను. ఎందుకు ఈ మాట చెప్తున్నా? అంబేద్కర్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా మళ్ళీ దాన్ని ఒక ప్రస్తావిస్తున్నారు. అహం అనుకోవద్దు. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే ఓకే, అది ఆత్మగౌరవం. మంది దట్స్ ఇట్. మీరు గతంలో మీరు ఎందుకంటే ఉద్యమాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అధికారం కాదు ఆత్మగౌరవం అని మాట్లాడుతున్నారు కదా. కుటుంబ పాలనని కేసీఆర్ తిట్టి పేర్లు బయటికి తీసి ఇవాళ వారు కాంగ్రెస్ చేస్తున్నది ఏమిటి? కుటుంబాలకు వెళ్ళి పాలన, కుటుంబాల పాలన అవుతుంది మాది. అంటే ఒక కుటుంబ ఉద్యమం, అంటే ఎక్కువ కుటుంబాలు అటు జస్టిఫై చేసుకుంటారు. మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జిల్లాల్లో వాళ్ళు రావడం వల్ల కూడా పార్టీ బలపడదు. ఈ కుటుంబాన్ని ఎదుర్కోవడానికి కుటుంబాలన్నీ ఏకం కావాల్సి వచ్చింది. మేమే చాలామంది దగ్గరికి పోయి బతిలాడి తెచ్చినవే ఉన్నాయి. ఇంకా అది ఆఫ్ ది రికార్డ్. కానీ ప్లీజ్ మీరు రావాలి ప్లీజ్ అని. ఒకటి ఎకనామిక్స్, 2 సివిక్స్, మూడోది సోషల్ జస్టిస్. ఈ 3 కలవాలి. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ 3 monthsలో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఊరికే రాలే. వాళ్ళు బీజేపీకి బలమయ్యేటోళ్ళు, లేదంటే బీఆర్ఎస్కి బలమయ్యేటోళ్ళు. అది ఎత్తుగడతో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికబద్ధంగానే చేసిండ్రు. ఇప్పుడు అలాంటప్పుడు మేము అక్కడ ఆగాల్సిన పరిస్థితి. పార్టీ అధికారంలో రావడానికి అద్దంకి దయాకర్కు పదవి రావడానికి తేడా ఉంది. అద్దంకి దయాకర్కు పదవి రానక్కర్లే, పార్టీ అధికారంలోకి వస్తే అట్టాడు అద్దంకి దయాకర్లకు 100 మందికి అవకాశాలు ఇవ్వచ్చు. అన్నిటికంటే ఎక్కువ చివరిలో కేసీఆర్ గారు నేను చెప్పిన పూర్తి చంద్రముఖిగా మారిన చంద్రశేఖరరావు గారిని భరించలేకపోయినాం. ఇంకా ఇప్పుడు ఒకవేళ నేను అనుకుంటున్నప్పుడు ఎందుకేం జాయిగా ఉన్నామంటే ఆయన 3వ సారి ముఖ్యమంత్రి కాలేజ్ చేయబట్టి. రేపు ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే మొదటి టార్గెట్లు మేమే అవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నిర్బంధ పరిపాలన వస్తుండే. రేపు నాకు అదే భయం ఏంటంటే రేపు మోడీ గారు 3వ సారి అధికారంలోకి వచ్చినా కూడా మాలాంటి వాళ్ళం ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీలను వ్యతిరేకించడం అంటే వ్యక్తులను వ్యతిరేకించడం అనుకుంటుండ్రు వాళ్ళు. లేదంటే మనం వీళ్ళ రాజకీయాలను, మత రాజకీయాలను వ్యతిరేకిస్తే మతాన్ని వ్యతిరేకించినట్టు అనుకునే స్థితికి, అంటే ఆ భావదారిద్ర్యంతో ఉన్నారు. కన్సాలిడేటెడ్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఎప్పుడు కూడా ఒక మతాన్నో, ఒక కులాన్నో, ఒక ప్రాంతాన్నో వ్యతిరేకించదు. రాజ్యాంగ రాజకీయాలు చేస్తాం, మతాన్ని కులాన్ని ప్రేమించొద్దు అని ఎవరు మతం వారిది, ఎవరి కులం వారిది. కానీ ఇక్కడ కేసీఆర్లో ఎందుకు ఆ మార్పు వచ్చిందంటే ఆయనకి నేను అనుకుంటుంది ఏంటంటే ఆయన ప్రేమతో తెలంగాణ ఉద్యమం చేయలేదేమో, తన రాజకీయ అవకాశవాదం కొరకు చేసిండేమో, అందుకని మేము చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ కొరకు వచ్చినాయి, మళ్ళీ కొన్ని కుటుంబాలు గర్వాపసీరే. సార్ మీరు చాలా తెలివిగా జస్టిఫై చేసుకుంటున్నారు. నిజంగానే కేసీఆర్, మీరు చాలా సందర్భాలు ఇప్పటికి మళ్ళీ కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు. కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణకి ఏం చేయలేదా? ఏమి చేయలేదు అనేది కాదు. ఇప్పుడు నువ్వు నా కాళ్ళు మొక్కు, నీకు బువ్వ పెడతా అంటే మొక్కుతావా అన్నాడు. అట్లేమన్నా ఇది ఈ పరిపాలన ఎట్లున్నది? నేను ఇస్తా, గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, చేపలు ఇస్తా, చేసుకో బతుకుపో. ఇదా బతుకంటే? ఎవడు చెప్పిండు నీకు అది? ఏ తెలంగాణ ఉద్యమం చెప్పింది నీకు అది? నేనే కేసీఆర్, తెలంగాణే కేసీఆర్. ఈ స్థితి కోరుకోలేదే. కేసీఆర్తో కూడిన తెలంగాణ కూడా లేదు ఆయన. కేసీఆరే తెలంగాణ అయింది, కేసీఆర్ కుటుంబమే తెలంగాణ. వాళ్ళు తప్పితే ఇంకొకరు లేరు రాజకీయంలో కూడా. ఇప్పుడు కాంగ్రెస్లో కుటుంబాలు అంటుండగా మీరు ఎంతమంది, ఎన్ని డెమోక్రసీని మీరు రేపు ప్రశ్నిస్తే కూడా దానికి మేము సమాధానం చెప్పే స్థితిగా ఉంటాం. ఆ కుటుంబాల యొక్క ఆధిపత్యం పెరిగితే ఏ విధంగా డీసెంట్రలైజ్ చేయాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తుంది.
కాకపోతే మేమే రమ్మని మేమే వాళ్ళని మీరు అన్నట్టుగా అవమానపరిస్తే మరి ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని అని అంటారు ఇప్పుడు. కాబట్టి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చూడండి మీరు, నాట్ ఈవెన్ ఒక 20-25 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండరు. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఒక కంప్లీట్ డెమోక్రటిక్ స్ట్రక్చర్తో ఉండాలనేది సోనియా గాంధీ గారి ఒక ఆలోచన. నేను అంటున్నాగా ఆమె కాకుంటే ఇంకెవరు ఈ తెలంగాణ ఇచ్చేది కాదు. ఇప్పుడు దాన్ని ఆ రోజున్న పరిస్థితుల్లో ఆమె ధైర్యం చేసింది, చొరవ తీసుకున్నది, లేట్ అయినా సరే. కానీ ఆమె పార్టీని చంపేస్తావా? ఆమె పార్టీని చంపేస్తావా? ఇచ్చిన వాళ్ళని నేను అందుకనే ముందుగా చాలా ఫెరోషియస్గా ఎందుకు మాట్లాడు, తల్లిపాలు దాగి రొమ్ము గుద్దిన చందానని అంటే ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నారు కదా. ఎవరు సార్ అప్పుడు నేను ఏమంటున్నా, బాబు గారు గోయింగ్ టు స్పీక్ అని ఎక్కడొచ్చింది? కాంగ్రెస్ పార్టీ బాబు గారు మాట్లాడుతున్న లైన్లో ఉండండి అని ఇది నేను 2016 ముచ్చడి చెప్తున్నా, 15 ఎండింగ్ 16 ముచ్చడి చెప్తున్నా. ఎంపీటీసీ జెడ్పీ నా కాన్స్టిట్యున్సీలో నేను చూసిన కదా. ఇప్పుడు వాళ్ళు గెలిచింది 61, 63 వచ్చింది, వాళ్ళిద్దరు వచ్చినాక ఒకసారి భయపడిన తర్వాత ఆయన మొత్తం లాగే. ఇప్పుడు లేదు, అది ఇంకా కాకముందు చెప్తున్నా. సర్పంచ్ల నుంచి మొదలు పెడితే నేనే దాని కొరకే నేను ఇప్పుడు ఆ కమ్యూనిస్ట్ మీటింగ్లో తిట్టు చూడండి ఒకసారి. అరే కనీసం ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా వదలకపోతే ఇదేం రాజకీయం రా. ఇప్పుడు ఇంతకుముందు ఒక బేతవి తీసుకొని నువ్వు ఆ గట్టునుంటే నేను ఈ గట్టునుంటే ఇక కొట్లాట ఇట్లా ఉండేది. కమ్యూనిస్టులు అటువైపు, కాంగ్రెస్ ఇటువైపు. గెలిచేది కాంగ్రెస్ అయినా ఓడేది కమ్యూనిస్టులు అయినా వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకి కట్టుబడి ఉండేవి. అదేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినాక కమ్యూనిస్ట్ వాళ్ళు అందరినీ తీసుకున్నామా మేము? అట్లా ఉందా? లేకపోతే టీడీపీ వాళ్ళు ఓడిపోతే టీడీపీ వాళ్ళు అందరినీ తీసుకున్నామా? లేకపోతే టీడీపీ గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరినీ గుంజుకున్నదా? అసలు ఒక కాంగ్రెస్ అనే పార్టీ ఉండకూడదనే ఒక స్థితికి వచ్చిండు ఆయన. కాబట్టి ఆ రోజు ఆ రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ ఏమైంది? తెలంగాణ రాజకీయాల్ని ఒక కేసీఆరే ఎందుకు ఇట్లా అయిండు అని అంటే, కేసీఆర్ దీన్ని ఆర్థిక రాజకీయాలుగా మార్చిండు. లేకపోతే దయాకర్ లాంటి వరకో, బెల్లయ్య లాంటి వరకో, మా కోదండరాం లాంటి వరకో, లేకపోతే ఇంకెవరకో నువ్వు సహజమైన రాజకీయాలు చేస్తే గిన్ని కోట్లు ఎక్కడి పోయి ఒక ఎలక్షన్స్కు ఉందా? తెలంగాణలో ఎప్పుడైనా ఈ చరిత్ర ఉందా? ఒక్క సీట్ అంటే 100 అంటే ఎవడన్నా. తెలంగాణ ప్రజలకు ఏ మాట కామాట 10 ఏళ్లలో తెలంగాణ వాళ్ళకు పరిపాలించుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ అద్భుతమైన వనరులను వినియోగించుకోవచ్చు. తెలంగాణ పంజాబ్ తర్వాత దిగుబడి 10 ఏళ్లలో చేయగలిగింది, ఒక రికార్డు క్రియేట్ చేసింది. తెలంగాణ సాగునీళ్ళకి ఇబ్బంది లేదు అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగింది. ఇదంతా కేసీఆర్ క్రియేటివ్. అంటే ఎకనామిక్స్ నీకు టచ్ చేయ కాబట్టి చెప్తున్నా, సంపద సృష్టి ఎప్పుడు కూడా సంపద పంపిణీకి మూల కారణం కావాలి. కాన్సన్ట్రేటెడ్ గ్రోత్ ఎప్పుడు కూడా ప్రజల్ని. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంపద పంపిణీ కదా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంపద పంపిణీ. ఒక్కొక్కటి మాట్లాడదామది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఒక ఆడబిడ్డ పుడితే 1 లక్ష రూపాయలు తన పేరు మీద వేసి చదువుకొని ప్రయోజకురాలు అయిన తర్వాత 27 లక్షలు 30 లక్షలు వస్తే తను స్వయంగా బతికే స్థితి తెచ్చిన సంరక్షణ గొప్పదా? నువ్వు ఎట్నన్నా పుట్టు, ఎట్నన్నా పెరిగి, ఏమన్నా చదువు, ఏమన్నా పెళ్లి చేసుకుంటే నీకు లక్షిస్తా అనేది గొప్పదా? గురుకులాలు పెట్టలేదా బీసీ ఎస్సీ ఎస్టీలకు? కళ్యాణ లక్ష్మి చదువు అన్నారు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ల కాలంలో తీసుకో 60 సంవత్సరాల కాలంలో లేనంత విద్య కేసీఆర్ పరిపాలనలో గురుకులాల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిలు విపరీతంగా పెరిగిండ్రు చదువుకున్న వాళ్ళ సంఖ్య. ఒక మాట, మీరు ఎన్ని గురుకులాలు పెట్టిండ్రు మీకు తెలుసు కదా, లెక్క చెప్పండి నాకు. మొత్తం 1000 గురుకులాలు. 1000 గురుకులాల్లో ఒక్కొక్క గురుకులంలో ఎంతమంది ఉంటారు? ఒక దాంట్లో 400 మంది 500 మంది ఉంటారు. మీన్స్ అంటే ఏంది? 1000 గురుకులాలు పెడితే ఒక 40,000 మంది, 25 నుంచి 40,000 మంది అనుకో. 4 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు అవుతారు పిల్లలు. ఇక్కడ మీరు ఒక పోలిక తెచ్చారు కాబట్టి కేసీఆర్తో రేవంత్ రెడ్డి పోలిక డెఫినెట్గా ఉంటుంది. అది విద్యలో, వైద్యంలో, శాంతి భద్రతల్లో, పెట్టుబడుల విషయంలో, ఉద్యోగ కల్పన విషయంలో, వృద్ధి విషయంలో, వీటిలో ఉంటుంది. ఇప్పుడు పరిపాలన తీరు వెళుతున్నది. మీరు ప్రభుత్వంలో, మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పోస్టులు లేకుండా మీరు ప్రభుత్వం, మీదే ప్రభుత్వం. మీకు ఎట్లా పారదర్శకంగా మాట్లాడండి. ఏ అంశాల్లో నిజంగానే బెటర్మెంట్ ఉండబోతున్నది తెలంగాణ? నేను అధికారంలో ఉన్నా అనేది లేదు. ఇట్స్ మై గవర్నమెంట్, దట్స్ ఇట్. నేను దాన్ని డిక్లైన్ చేయను. ఎందుకంటే మేము దాని కొరకే కదా కొట్లాడింది ఇంత. ఇప్పుడు ఎందుకు సగం ముఖ్యమంత్రి అని ఇప్పుడు కూడా ఒక మాట అంటే ఎందుకు ఆ మాట అంటుందంటే, ఇప్పుడు కాంగ్రెస్ చేసే విధానాలను నాకు తెలియదని చెప్తే నేను ద్రోహిని, నాకు సంబంధం లేదని చెప్పి మొత్తం మీరు అడాప్ట్ చేసుకో. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి యాక్సెస్ ఉంటుంది, మంత్రివర్గానికి యాక్సెస్ ఉంటుంది, టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ ఆఫీసర్స్తో యాక్సెస్ ఉంటుంది. మనం చెప్పితే కొంత వినేటోళ్ళు కూడా ఉంటారు.
బ్యూరోక్రాట్స్ నుంచి మొదలు పెడితే లీడర్ల వరకు. అలాంటప్పుడు నష్టం జరిగేదాన్ని నివారించలేక ఉండకపోవడం నా చేతగాంతనం అవుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పితే వినే కల్చర్ ఆయనకుంది, దాన్ని ఎట్లా పరిష్కరించాలని ఇమ్మీడియట్గా ఉన్నది కాబట్టి దాన్ని నాకు అంటే మై గవర్నమెంట్ అనేది ఎందుకంటే అంటాం డెఫినెట్గా అది మేము చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి ఏ ప్రయారిటీస్ అనే దగ్గర కూడా ఒక స్పష్టత ఉంది. విద్యా ఉద్యోగమే కాదు, మేజర్గా యువత టార్గెట్ మనకు. యువత గత 15-20 సంవత్సరాల నుంచి, నాట్ ఈవెన్ 10 ఇయర్స్, మేము రెజ్యూమ్లు ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ మూమెంట్ వల్ల మనం జాబ్స్ చేయలే. ఏ స్థితికి వచ్చిందంటే ఏజ్ బార్ అయిపోయి కూడా లైఫ్ బార్ అయిపోయిన పరిస్థితి. 40 ఇయర్స్ దాటితే మ్యాక్సిమం పోతుంది. వాళ్ళకి ఎట్లా ఉపాధి అవకాశాలు, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అసలు యూనివర్సిటీస్ లెవెల్నే పెట్టాలని ఒక ఆలోచన ఉంది ముఖ్యమంత్రి గారు. ఎందుకు స్కిల్ డెవలప్మెంట్, చదువుకు చేసే పనికి లింకేజ్ మిస్ అవుతుంది. గతంలో మనం ఐటీఐలు, టీటీసీలు ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏంటంటే అప్రెంటిస్ పీరియడ్ ఉంటుండే, అది కాగానే ఎవరో వచ్చి మనకు క్యాంపస్ ఇంటర్వ్యూ లెక్క తీసుకొని పోతుండే. కానీ తెలంగాణ, రూరల్ తెలంగాణ మొత్తం కూడా ఛిద్రమైంది. ఇక 30 కాన్స్టిట్యున్సీస్ హైదరాబాద్ పెద్ద సమస్య లేదు, ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలిగిండ్రు, సమ్ ఎట్లనో బతకగలిగిండ్రు. కానీ రూరల్ దట్టు ఏజెన్సీ ఏరియాల్లో ఉండే యువతకు నిలువ నీడలేని స్థితి వచ్చింది. దాన్ని ఎట్లా చేయాలి? ఇప్పుడు అది ఆ ప్రయారిటీస్ నేను ఏమంటున్నానంటే, మీలాంటి మీడియా మిత్రులు కానీ సోషల్ అబ్జర్వర్స్ కానీ అది ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురండి. ముఖ్యమంత్రి గారిని మేము డైరెక్ట్ అపాయింట్మెంట్ పెట్టించి ఈ అంశాల్లో మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్తాం. నేను మేజర్గా మహిళ కూడా ఎందుకు అంటున్నానంటే, మహిళా విద్య తగ్గుతుంది, మీరు గమనించండి. మద్యం విలువ పెరుగుతుంది, మహిళా విద్య తగ్గుతుంది. ఎందుకు? ఏం జరుగుతుంది? ఇప్పుడు బెల్ట్ షాపుల మీద ఏ నిర్బంధాలు వస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా. ఆ విధంగా సామాజికంగా ఏ అంశాలు మన తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నాయో వాటి పట్ల జాగ్రత్తగా ఉంటూనే సమతుల్య అభివృద్ధి. ఒక మాట, కేసీఆర్కు కొనసాగింపుగానే మీరున్నారు అనేది ఎందులో అప్పులని కేసీఆర్ అన్నారు. ఇప్పటికీ మీరు బహుశా నేను నిన్న పేపర్లో చూసినంత వరకు 16,000 కోట్ల రూపాయలు అప్పయింది 2 నెలల కాలంలో, 5 నెలల కాలంలో. 5 నెలలకు 16,000 కోట్లు. మీరు మొన్న బడ్జెట్లో చెప్పింది ఏమిటి? 10 అంటే ఓటాన్ అకౌంట్లో 59,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తామన్నారు. అంటే ఒక సంవత్సరానికి మీరు 60,000 కోట్లు. ఇప్పుడు నేను అనుకుంటున్న ఇంకా ఒక 40,000 crores ఈ ఎకనామిక్ ఇయర్నే తెస్తాం అనుకుంటా. ఎందుకంటే పర్టికులర్గా రైతు రుణమాఫీ అనేది డెఫినెట్గా ప్రజలందరూ అది బడ్జెట్లో పెట్టండి, బడ్జెట్లో పెట్టకుండా అది మళ్ళీ బడ్జెట్లో కాదు, మన కార్పొరేషన్ అన్నారు కదా. మీన్స్ రైతు రుణమాఫీ అనేది మా మేనిఫెస్టో ప్రైమ్ ఇష్యూ, గ్యారంటీలది కాదు, అది మా మేనిఫెస్టో ప్రైమ్ ఇష్యూ. ఫస్ట్ అదే ఒక 8-9 మేనిఫెస్టో అంశాలు ఉంటే మొట్టమొదటిది రైతు రుణమాఫీ ఉంటుంది. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా 2 లక్షలు ఎట్ ఏ టైం రుణమాఫీ చేసేది మా జాతీయ విధానం. రాష్ట్ర విధానం కూడా కాదు, అది జాతీయ విధానం. రేపు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి వస్తే మొత్తం తెలంగాణతో కాదు, మొత్తం దేశంలో మొత్తం కూడా 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది, అది వేరు. కానీ ఇక్కడ మేము రుణమాఫీ కొరకు ఎక్కువ చేయాల్సి వస్తుంది. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ పైసలు అవసరం వస్తాయి. ఏది 2,500 అనేది పెట్టినాం కదా. సో దాంట్లో కూడా నారీన్యాయలో అది 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసి ఎవ్రీ మంత్ 8,500 సంథింగ్ తీసేది అట్లా పెట్టినాం. కానీ నేనేమంటున్నానంటే, ఆర్థికంగా కుదేలవ్వడం వల్లనే అప్పుల పాలవుతున్నామని చెప్పి తప్పించుకోజాలము. ఆర్థిక దుబారాను తగ్గించి రెవెన్యూస్ని పెంచి, అంటే పెయిన్ఫుల్ రెవెన్యూస్ కాదు, అంటే ప్రజల్ని పిప్పి చేసి గుంజే రెవెన్యూస్ కాదు. డెఫినెట్గా ఇప్పుడు మనకు జిఎస్టీని మనం పొదుపు చేసుకుంటే 30% బడ్జెట్ మిగవచ్చు. ఇంకో 10% మిగతా విలాసాలను వీటిని బంద్ చేసుకుంటే, ఎవరు మన ప్రభుత్వంలో ఉండే వీళ్ళంతా కూడా తగ్గించుకుంటే, తర్వాత మన రెవెన్యూస్ క్రమేపీ 10% ప్రతిసారి ఇంక్రీజ్ అవుతున్నది. కానీ ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది కేసీఆర్ విధానాల వలన అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. కేసీఆర్ విధానాల వలన 2,000 కోట్ల రూపాయలు 5 నెలల్లో అదనంగా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి వచ్చింది. ఒకటి, కేసీఆర్ నమూనా అగ్రేరియన్ ఎకానమీ, అభివృద్ధి నమూనా తెలంగాణది. మీ అభివృద్ధి నమూనా ఎట్లా ఉండబోతుందో ఇంకా రేఖామాత్రంగా కూడా అర్థం కావట్లేదు. ఇగో దాదాపు 6 లక్షల కోట్ల కప్పు వచ్చింది కదా ఇప్పుడు రమారమి.
6 లక్షల కోట్లు వారు తెచ్చిన దానికి ఈఎంఐలు కట్టుడు ఇవన్నీ చేసుడు ఇదంతా ఒక లెక్క అయితే ఆయనను విమర్శించుకుంటూ కూర్చుకోవడానికే ప్రభుత్వం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ఉంది. అఫ్ కోర్స్ దాన్ని వైట్ ఎలిఫెంట్ అన్నాం, ఒక 12,000 కోట్ల రూపాయలు వాటి వీటికే ఖర్చు అవుతాయి మెయింటెనెన్సే. దాన్ని ఆల్టర్నేట్గా ఏ విధంగా రైతుకు ఉపయోగపడాలి. ఇప్పుడు పెద్ద పెద్ద డ్యామ్లతోని నీళ్ళు అందరికీ రావు కదా. నాగార్జున సాగర్ మొత్తం అన్ని జిల్లాల నుండి అంటే కలవదు కదా. సో ఆల్టర్నేట్ అది ఎంత, ఒక 10 TMC 15 TMC 20 TMCని సర్వ్ చేయగలదా మనం కాపర్ డ్యామ్ లాంటిది తీసుకుంటే, లేకపోతే మెయిన్ థీమ్ను పక్కన పెడితే ఒక ఆల్టర్నేట్ ప్లాన్. ఇప్పుడు కొంతమంది అన్నారం కాంచి ఎత్తిపోయొచ్చు, సుందిల్ల కాంచి ఎత్తిపోయొచ్చు అంటున్నారు. మలనసాగర్ ప్రిపేరే కాలే, ఇంకా మలనసాగర్ కంప్లీటే కాలే. ఉన్న వాటిల్లో కూడా రంగనాయకం ఒక్కటి పెర్ఫార్మెన్స్ ఉన్నట్టుంది. మీకు కొండపోచమ్మ కూడా డిక్లైన్ అయింది, కిందికి పోయింది. మనకి ఇన్నే దగ్గరే కదా, మీరు ఎప్పుడైనా పోయి చూసిరండి. దాంట్లో 4-5 TMCల కంటే ఎక్కువ ఉంటుంది. అంటే స్థాయికి లేకపోతే ఆ శక్తికి మించి మనము స్టోరేజ్ చెయ్యొద్దని చెప్పిండ్రు ఆ రోజు. హనుమంతరావు గారు ఉన్నారు, చాలామంది జలరంగ నిపుణులు, నీటి రంగ నిపుణులు కూడా చెప్పిండ్రు. బేస్ మీద కట్టేటప్పుడు భూమి కుంగుతుంది. ఊర్లన్నీ ఇప్పుడు కుంగిపోయినాయి మీరు చూస్తే కొండపోచమ్మలు. మలనసాగర్ 50 TMCలు నింపితే ఒక భూకంపం మాదిరిగా వచ్చే పరిస్థితి ఉందని అంటారు. ఎందుకు కట్టిండ్రు ప్రాజెక్టులు? జనం కొరకు కడితే గిన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు అయినాయని చెప్తే వీళ్ళేందే కాంగ్రెస్ వాళ్ళు కట్టలేదు, కడితే గిట్లా అంటారు. అంటే కట్టినే ఉన్నాయి కదా. శ్రీశైలం ఎట్లుంది, లేకపోతే నాగార్జున సాగర్ ఎట్లుంది, ఎందుకు అక్కడనే శ్రీరామ్ సాగర్ కట్టినే, ఇదొక్కటే ఆయన కట్టింది. మరి ఎందుకు వైబుల్ కాలేదు? కాంగ్రెస్ వాళ్ళట కాళేశ్వరం పోయొద్దని ఆపిండట. మరి ఇప్పుడు ఆయన కేసీఆర్ గారు చెప్పమని నింపమనండి, నింపితే ఎవరికి ప్రమాదం వచ్చినా కేసీఆర్ బాధ్యత వహించాలి. అంటే నీళ్లు నింపితే రైతులకు నీళ్ళు వస్తే మాకు మంచి జరిగేది కదా ప్రభుత్వానికి. మేమెందుకు దాన్ని ఆపుతున్నామని ప్రచారం చేస్తున్నారు. రైట్, ఓకే సార్. ఇప్పుడు ఏదో మరమ్మతులు చేస్తున్నారు. ఈ రేపు లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు, ప్రభుత్వ భవిష్యత్తు? మేబీ నేను అనుకుంటున్నా ఇండియా కూటమి రాబోతుందని నేను అంచనా వేస్తున్నా. జాతీయ స్థాయిలో. ఓకే. ఇక్కడ ఇప్పుడు నన్ను అడిగితే, ఎవరిని అడిగినా చెప్తారు మా లెక్కలు మాకుంటాయి, ఓ లెక్క ఉంటే ఒరే ఇప్పుడు నేను ఇప్పుడు 14 చెప్పింది అనుకో, వరకు బీజేపీలో కూడా 14 వస్తాయి అంటారు, లేదంటే బీఆర్ఎస్ కూడా 12-14 వస్తాయి అంటారు. అది చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే అది బ్యాలెట్లలో నిక్షిప్తమై ఉన్నది. ఇప్పుడు నాకు ఓటు పడేది లేదు, ఇప్పుడు దీన్ని చూసి పోయేది లేదు కాదు. కానీ జాతీయ స్థాయిలో ఒక మార్పు కోసం మాత్రం ప్రజలు ఆలోచిస్తున్నట్టుగానైతే నాకు అనిపించింది. గెలిపిస్తారా లేదా అనే విషయంలో అది వాళ్ళ చేతిలో ఉంది. ఈ టైము అందరికీ ప్రజాస్వామ్యంలో ప్రజలెంత బలవంతులో తెలుస్తున్నది, మోదీతో సహా. మోదీకి కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు, మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాము, లౌకికత్వాన్ని కాపాడుతాం. అసలు మా చిన్నయ్య ఎవరు ముస్లిమే అన్నట్టు చెప్తున్నాడు. ఏది మొన్న ఏదో దానికి ఇచ్చిన దాంట్లో అసలు మేము దర్గా కాడికి పోయేది ముస్లింలతో కలిసి, వంట చేసుకోపోయేది. ఇంకొక వైపు మళ్ళీ ముస్లింలే ఈ రిజర్వేషన్లు ఇస్తున్నారు, మేము ముస్లింలని ఈడ ఉండు మాకు ఇష్టం లేదన్నట్టుగా ఎందుకు ఒక ఆయన మాట్లాడతారు. కానీ దేశం అంటే హిందూ ముస్లిం కాదు, దేశం అంటే మనుషులు కదా. పాలకుడు మనుషులందరినీ కూడా సమానంగా చూడాలి. ఇది రాజ్యాంగం చెప్పేది లేదు. నేను అందుకనే చాలామంది RSS మిత్రులకు చెప్తా, ఫస్ట్ మీ బేస్ సరి చేసుకోండి, మీ ఆలోచన విధానం సరి చేసుకోండి. ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కావాలి, వంట వండాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని మీ నాయకుడే అంటాడు. మహిళా ప్రాధాన్యత బిల్లు మేము తెచ్చినాం, మహిళలకు చట్టసభలో రిజర్వేషన్లు తెచ్చినామంటాడు. ఎందుకు చట్టసభలో రిజర్వేషన్లు తెచ్చింది? మణిపూర్లో మంటల కోసం కాదా? మణిపూర్లో బగ్గుమంటున్న మంటలు నార్పడానికి కాదా? ఇంప్లిమెంటేషన్ మళ్ళీ రేపు వచ్చినప్పుడు చేస్తే చేద్దాం, లేకపోతే మూడోసారి వచ్చినాక చూద్దాం. అరే మీరు ఉనా సంఘటనలో దళితులను ఉచ్చకోత గోస్తిరి, హత్రాస్లో ఎట్లా చేసిండ్రు, అసలు దళితుల మీద నిర్బంధాలు ఎప్పుడు అంతా రామ్నాథ్ కోవింద్ గారి టైంలో జరిగింది. ద్రౌపది ముర్ము గారు ఇప్పుడు ST, ఆమె రాష్ట్రపతి అయినప్పుడు గిరిజనుల మీద, ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ మైండ్ సెట్ నేను అందుకనే మొన్న ఎవరో మిత్రుడు అడిగి చెప్పిన, మీ RSSది మీటింగ్ ఉన్నప్పుడు మమ్మల్ని విలువలు, మేము కూడా దళిత సంఘాలుగాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు వస్తాం, కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఉన్నాయి. గోల్వాల్కర్ గారే రాజ్యాంగం ఏందయా దళితులు ఇతరులతో సమానం అంటది అని అంటాడు. ఇది ఎక్కడి ముచ్చట? రిటర్న్గా ఏదో వాట్సాప్ యూనివర్సిటీస్ వీళ్ళు చేసినట్టుగా కాదు. ఇలాంటి మాట అన్నాడా తీసుకో, ఆయన రాసిన పుస్తకం తీసుకొని చూడు, నన్నే తప్పు చేయి. కాబట్టి ఇలాంటి రాజ్యాంగం మనుషుల్ని సమానంగా చూస్తుంది.
దళితులని, గిరిజనులని, లేకపోతే బీసీలని, ఓసీలని, మహిళలని, మైనార్టీలని చూడదు. కాబట్టి ఈ పరిస్థితిని మీరు సరి చేసుకోండి. రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలే చేయాలి. ఆధ్యాత్మికం వేరు, రాజకీయాలు వేరు. అందుకనే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, గుడిలో దేవుడు ఉండాలి, లేకపోతే గుండెల్లో దేవుడు ఉండాలి అనేది ఎందుకు అంటున్నాడు? దీన్ని రాజకీయం చేయొద్దని అదే ఉద్దేశం. కానీ రేపు దేశంలో కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వం ఏర్పడబోతుందని అయితే నాకు అనిపిస్తున్నది. డెఫినెట్గా జరుగుద్దని నేను కోరుకుంటున్నాను. అది ఆశావహ దృక్పథం. మీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? దాంట్లో నా భవిష్యత్తు చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి, నేను ఇంకా పోరాడాల్సిన పరిస్థితి రాదేమో. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా, ఇప్పుడు ఈ కింది వర్గాలకు సంబంధించి చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు జరగాలని కోరుకుంటున్నాను. అంటే ఓబీసీ కానీ మిగతా ఇతరత్ర. అలాంటప్పుడు మా ప్రభుత్వం వచ్చింది అనుకో, రాహుల్ గాంధీ గారి ఎజెండానే నా ఎజెండా అవుతుంది కదా, సమస్య ఉండదు. అది బీజేపీ ఎజెండా అనుకోండి, మోదీ గారి మీద పోరాటం. అయ్యా మీరు ఓబీసీ కాబట్టి ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అస్తిత్వాన్ని పెంచండి, లేదా అగ్రవర్ణాల్లో పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు రాజకీయ ప్రాధాన్యత కూడా కల్పియండి. మహిళలు హాఫ్ ఆఫ్ ది సొసైటీ ఇన్ ద గ్రౌండ్ కదా. ఇప్పుడు మ్యాక్సిమం మహిళల్లో ఎంతమంది రాజకీయాలు చేస్తున్నారు? మరి మహిళా సమానత్వం అనేది కేవలం ఎక్కడ కనబడుతుంది? రాజకీయాలు ఎందుకు కనబడట్లేదు? ఒక 100 మంది స్టేజ్ మీద ఉంటే మీరు చూడండి ఎంతమంది మహిళలు ఉంటారని. మనం పేరుకి చెప్పడం కాదు, అదే మహిళా బిల్లు లక్ష్యం కదా. ఇప్పుడు మీరు తెచ్చిన మహిళా బిల్లు ఎంత శాతం ఇస్తారనే విషయం పక్కన పెట్టు. కానీ ఆ రోజు అంబేద్కర్ గారు బీసీల కోసం, మహిళల కోసం కొట్లాడిండు. ఆయన చేత కాలేదు ఆ రోజు. అప్పటికి ఇంకా ఆయన బతుకుంటే చేసినేమో. దయాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వారు ఇందాక మాట్లాడిన మాటలలో రాజకీయంగా ఎందుకు ఆయనకు అవకాశాలు రాలేదు, అవకాశాలు రాకపోవడం గల కారణాలు ఏమిటి, అవకాశాలు రానప్పుడు అయినప్పటికీ ఈయన ఎందుకు అట్లా మీడియాలో మాట్లాడుతున్నారు, సభల్లో మాట్లాడుతున్నారు? అద్దంకి దయాకర్ అంతరంగం ఏమిటంటే ఇది మొత్తం రాజకీయాలపైన, మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు, సామాజిక ఉద్యమాలు, తర్వాత భవిష్యత్తులో ఎట్లా ఉండబోతున్నది, ఈ అంశాలు తనను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టే బహుశా ఒకప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు ఆ రోజు అధికారంలో లేదు పార్టీ, ఇవాళ అధికారంలో ఉంది, అవకాశాలు లేవు, ఎందుకు లేవు ఏమిటనే ఇన్ని ప్రశ్నలకు సోషల్ మీడియాలో చాలామంది రాస్తున్నారు, సానుభూతి వ్యక్తం చేయడం, ఈ అన్ని అంశాలు చూసినప్పుడు వారు ఇట్లా ఉన్నారు కాబట్టి అవకాశాలు ఎట్లా ఉంటుందో చూడాలి. మరి పార్టీ భవిష్యత్తు, వారి భవిష్యత్తు వారి మాటలనే వ్యక్తీకరించారు వారు. థ్యాంక్ యూ.